అలా నేను కూడా ఆత్మనైపోయాను. నా ఇందు బాధపడకుండా అడవిలో చనిపోయినని తనకు అబద్ధం చెప్పాను. స్వామి, త్వరగా వాళ్ళిద్దరిని బంధించండి. రే రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా, కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా? ఇలా చంపేశారేంట్రా? నీ అనుచరులని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. వాడేం చెప్తాడు బాబు? 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపులో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే, ఏ అస్కర బస్కా, ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. ఆడవి దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలు ఏంటరా శాస్త్రి? నిన్ను చంపలేకపోతున్నాను.